ఫ్రెండ్స్, మన జాంగో కోర్సులో నెక్స్ట్ మనము ఎంవిటి ప్యాటర్న్ గురించి మాట్లాడదాం. అసలు జాంగో అనేది ఏదైతే కంప్లీట్గా ఎంవిటి ప్యాటర్న్ అనేటటువంటి ఒక స్పెషల్ డిజైన్ ప్యాటర్న్ ఫాలో అయ్యి మన చేత ప్రాజెక్ట్స్ని ఇంప్లిమెంట్ చేయిస్తుంది. అసలు ఏంటి ఎంవిటి ప్యాటర్న్ అనేది మనకి అర్థమైపోతే మనకి కంప్లీట్గా ఎటువంటి ప్రాజెక్ట్ అయినా మనం ఈజీగా డెవలప్ చేయొచ్చు అనమాట. చాలా క్లియర్గా మన తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ టు లాస్ట్ వరకు వినండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఇది తెలిస్తే నెక్స్ట్ మనం ప్రాజెక్ట్స్ చేయడానికి మనం రెడీ అయిపోయినట్టే. ఓకే, ఇప్పుడు ఎంవిటి ప్యాటర్న్ అంటే ఏంటి అన్నది క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఏదైతే ఒక ప్రాజెక్ట్ అండర్లో అప్లికేషన్స్ యాడ్ చేస్తాము అని చెప్పి అనుకున్నామో అది నేర్చుకోవడానికి ముందు మనకి ఈ ఎంవిటి ప్యాటర్న్ అనేది అండర్స్టాండ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ ఎంవిటి అంటే ఏంటంటే ఎం ఫర్ మోడల్, ఓకే, అలాగే వి ఫర్ వ్యూ, అలాగే టీ ఫర్ టెంప్లేట్. మిగతావి ఏవైతే ఉంటాయో ఇప్పుడు జావా తీసుకున్నాం అనుకోండి, అక్కడ ఎంవిసి ఆర్కిటెక్చర్ ఉంటుందన్నమాట. ఎంవిసి ప్యాటర్న్ ఉంటుంది అక్కడ. మోడల్ వ్యూ కంట్రోలర్ ప్యాటర్న్ అంటారు దాన్ని. ఓకే, దానికి కాస్త భిన్నంగా, దానికి కాస్త డిఫరెంట్గా మోడల్ వ్యూ టెంప్లేట్ ఆర్కిటెక్చర్ అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే, ఈ డిజైన్ ప్యాటర్న్ అనేది ఏం చేస్తుందంటే ఇంకా బెటర్గా, ఇంకా ఈజీగా అప్లికేషన్స్ పైథాన్ చేత డెవలప్ చేయించడానికి, పైథాన్ యూజ్ చేసి మన చేత డెవలప్ చేయించడానికి మనకి హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పి చెప్పడం అనమాట. ఓకే, ఇక్కడ స్టైల్ ఎలా ఉంటుంది జాంగో తాలూకా స్టైల్ అంటే, టోటల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో టోటల్ ప్రాజెక్ట్ని జాంగో ఎలా చూస్తుందంటే 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్గా చూస్తుందన్నమాట. అవే మనకి మోడల్ వ్యూ టెంప్లేట్, అవే మనకి మోడల్ వ్యూ టెంప్లేట్. మనకి మోడల్ వ్యూ టెంప్లేట్ అలా టోటల్ ప్రాజెక్ట్లో ఎన్ని ఫైల్స్ అయితే ఉంటాయో వాటిని డివైడ్ చేసి కొన్ని మోడల్స్గా, కొన్ని వ్యూగా, కొన్ని టెంప్లేట్గా రికగ్నైజ్ చేస్తుందన్నమాట. ఓకే, అంటే మోడల్కి సంబంధించి ఒకటే ఫైల్ ఉంటుంది, వ్యూకి ఒకటే ఉంటుంది, టెంప్లేట్కి ఒకటే ఉంటుందని కాదు. మోడల్ టైప్ చాలా ఫైల్స్ ఉంటాయి, అలాగే వ్యూ టైప్ చాలా ఫైల్స్ ఉంటాయి, టెంప్లేట్ టైప్ చాలా ఫైల్స్ ఉంటాయి. ఓకే, అలాగా టోటల్ ప్రాజెక్ట్ ఆ ఫైల్స్ అన్నీ కలిపితే ప్రాజెక్టు, ఆ ప్రాజెక్ట్లో 3 డిఫరెంట్ కాంపోనెంట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్గా ఆ ప్రాజెక్ట్ని మనం చూడాల్సి ఉంటుంది. అదే మోడల్ వ్యూ టెంప్లేట్ అని చెప్పి చెప్తున్నా. ఓకేనా, రైట్. ఇక్కడ మనము దీన్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి మోడల్ వ్యూ టెంప్లేట్ అనేది ఎలా ఉంటుందో అండర్స్టాండ్ చేసుకోవడానికి ఇప్పుడు మనం ప్రయత్నిద్దాం. ఓకే, ఫస్ట్ మనకి ఏమవుతుందంటే ఏదైతే మనము ఏదైనా ఒక ప్రాజెక్టు ఇంతకు ముందు చేసింది మనం తీసుకుంటే ప్రాజెక్ట్ 1లో index.html. ఓకే, ఈ ప్రాజెక్ట్ చేశాం కదా. ఈ ప్రాజెక్ట్లో మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఇక్కడ పైన లింక్స్ క్లిక్ చేస్తూ ఉంటే, ఓకే, ఒక్కొక్కటి క్లిక్ చేస్తే ఏం జరగాలో మనం ఆల్రెడీ చెప్పాం ఇక్కడ. ఓకే, అబౌట్ క్లిక్ చేస్తే అబౌట్కి వెళ్ళు. ఓకే, అలాగే ఈవెంట్స్ క్లిక్ చేస్తే ఈవెంట్స్కి వెళ్ళు, రిజిస్టర్ క్లిక్ చేస్తే register.htmlకి వెళ్ళు, లాగిన్ క్లిక్ చేస్తే login.htmlకి వెళ్ళు అని చెప్పి మనం చెప్పాము. ఓకే, చెప్పడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ ప్రతిదీ కూడా ఒక డిఫరెంట్ యాక్షన్ లాగా మనం చూడొచ్చు. లాగిన్ క్లిక్ చేయడం అనేది ఒక డిఫరెంట్ యాక్షన్, ఇది క్లిక్ చేస్తే మనకి లాగిన్ పేజ్ చూపించాలి ప్రాజెక్ట్ అన్నది. ఓకే, అలాగే రిజిస్టర్ క్లిక్ చేయడం అనేది అదొక సపరేట్ యాక్షన్, అది క్లిక్ చేస్తే మనకి రిజిస్టర్ పేజ్ రావాలి, అది చూపించాలి సిస్టమ్. ఓకే, అదే ఈవెంట్స్ క్లిక్ చేస్తే ప్రజెంట్ ఈవెంట్స్ ఏమేమి రన్ అవుతున్నాయో అది రావాలి, అదొక డిఫరెంట్ యాక్షన్. అబౌట్ క్లిక్ చేస్తే అబౌట్ దిస్ ఈవెంట్ రావాలి, అది డిఫరెంట్ యాక్షన్. హోమ్ క్లిక్ చేస్తే హోమ్ పేజ్కి వెళ్ళాలి, అది డిఫరెంట్ యాక్షన్. ఓకే, ఇలా ప్రతి ప్రాజెక్ట్ని మనం తీసుకుంటే అందులో డిఫరెంట్ యాక్షన్స్ ఉంటాయి. ఒక్కొక్కటి మనం పెర్ఫామ్ చేసే కొద్దీ ఆ కరస్పాండింగ్ యాక్షన్ అనేది రన్ అవ్వాలి, రన్ అయ్యి అక్కడ మనకి ఏదైతే ప్రాపర్ రెస్పాన్స్ మనకి చూపించాలో ఆ ప్రాపర్ రెస్పాన్స్ అనేది మనకి చూపిస్తుంది కదా. ఏ వెబ్సైట్ అయినా అంతే, ఈవెన్ అమెజాన్ అయినా ఏదైనా మనం తీసుకుంటే ఏదైనా అలాగే వర్క్ అవుతుంది. ఇప్పుడు అమెజాన్కి వచ్చాము అంటే అమెజాన్లో
ఇక్కడ మనం ఏది క్లిక్ చేసినా దానికంటూ ఒక యాక్షన్గా చూస్తుంది. ఆ యాక్షన్ మనం పెర్ఫామ్ చేస్తున్నాము అంటే దానికి తగ్గ రెస్పాన్స్ మనకి ఇస్తుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం మొబైల్స్ అండ్ కంప్యూటర్స్లో ల్యాప్టాప్స్ క్లిక్ చేసాము అంటే సో అదొక డిఫరెంట్ యాక్షన్. సో ఆ డిఫరెంట్ యాక్షన్కి తగ్గ రెస్పాన్స్ అనేది ఇక్కడ పెర్ఫామ్ అయింది. ఎలాగ ల్యాప్టాప్స్ క్లిక్ చేస్తే ఇదే వచ్చింది. సో అమెజాన్ వాడు కోడ్ రాసుకున్నాడు. ఓకే, సో ఎప్పుడైతే ల్యాప్టాప్స్ మీద క్లిక్ చేస్తాడో యూజరు ఆటోమేటిక్గా సో ల్యాప్టాప్స్ అనేటటువంటి ఏదైతే లింక్ ఉంటుందో అది రన్ చేయాలి, దానికి తగ్గ రెస్పాన్స్ ఏదైతే ఉంటుందో అది చూపించాలి అని చెప్పి. ఓకే, సో అందులో మళ్ళీ మనం ఏదైనా ఒక లింక్ మీద క్లిక్ చేసామంటే అదొక డిఫరెంట్ యాక్షన్. సో మళ్ళీ దానికి తగ్గట్టుగా ముందే కోడ్ రాసుకొని పెట్టుకుని ఉంటాడు. సో దాని మీద క్లిక్ చేస్తే ఈ పర్టికులర్ ప్రోడక్ట్ మనకి చూపించాలి రెస్పాన్స్గా అని చెప్పి. ఓకే, సో ఇలాగా ఏమవుతుందంటే మనం ఏం పెర్ఫామ్ చేసినా దానికంటూ ఒక సపరేట్ ఓకే సో యాక్షన్ అనేది పెర్ఫామ్ అవుతూ ఉంటుంది. దానికి మనం కోడ్ అనేది ఆల్రెడీ రాసి పెట్టి ఉంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకుంటే సో రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే ఏం చూపించాలి, లాగిన్ మీద క్లిక్ చేస్తే ఏం చూపించాలి, హోమ్ మీద క్లిక్ చేస్తే ఏం చూపించాలి, ఇదంతా చాలా క్లియర్గా మనం రాసి పెట్టుకున్నాం. సో ఒకసారి ఆ లింక్స్ని ఇక్కడికి తీసుకొని వస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుందన్నమాట. ఓకే, ఎస్ మీకు అర్థమవుతుంది. ఎవరైనా అది మిస్ అయ్యి ఉంటే మన ఫ్రంట్ ఎండ్ పార్ట్లో అది చూడండి. ఓకే రైట్. సో ఎస్, ఇక మనం ఈ విధంగా ఏం చేసామంటే ప్రతి దానికి కూడా ఒక లింక్ అన్నది రెడీ చేసి పెట్టుకున్నాం. హోమ్ మీద క్లిక్ చేస్తే index.html ఓపెన్ అవ్వాలి. సో అబౌట్ మీద క్లిక్ చేస్తే /about ఓపెన్ అవ్వాలి, #about ఓపెన్ అవ్వాలి. అలాగే ఈవెంట్స్ మీద క్లిక్ చేస్తే #events ఓపెన్ అవ్వాలి. రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే register.html ఓపెన్ అవ్వాలి. సో లాగిన్ మీద క్లిక్ చేస్తే login.html ఓపెన్ అవ్వాలి అని చెప్పి. సో ఏదైతే మన నార్మల్ HTML స్టైల్ ఇది. ఓకే, నార్మల్ HTML వేలో ఇలా చేసాం మనం కదండి. సో నార్మల్ HTML వేలో ఈ విధంగా మనం చేసాము. ఓకే, సో దిస్ ఈజ్ HTML వే. ఓకే, సో ఇప్పుడు మన జాంగో వే ఏ విధంగా ఉంటుంది అనేది మాట్లాడదాం. సో HTML వేలో ఇలా చేసాం మనం. ఓకే, సో ఇప్పుడు జాంగో వేలో ఎలా ఉంటుందంటే జాంగో కూడా సో ప్రతి దాన్ని ఒక యాక్షన్గా చూస్తుంది. ఓకే, సో ఒక యాక్షన్గా చూసి ఇది క్లిక్ చేస్తే ఏం జరగాలి అన్నది ప్రతి దానికి ఎక్కడ ఇస్తున్నట్టే ఒక లింక్ అన్నది ఇచ్చుకుంటుంది అనమాట. ఓకే, సో జాంగో స్టైల్ ఎలా ఉంటుంది అంటే సో అది కూడా సేమ్ ఎలా చేస్తుంది అంటే సో ఏం క్లిక్ చేసినా కూడా సో దానికంటూ ఏం జరగాలో ఒక లింక్ అనేది ముందే సెట్ చేసి పెట్టుకుంటుంది. ఇక్కడ HTML కాబట్టి .html అని ఇచ్చాం కదా. సో అలా కాకుండా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ క్లిక్ చేస్తే /indexకి వెళ్ళు. ఓకే, సో అలాగే అబౌట్ క్లిక్ చేస్తే /aboutకి వెళ్ళు. ఇక్కడ డైరెక్ట్గా HTML ఫైల్ నేమ్ ఇచ్చేసాం కదా, ఇక్కడ అలాగే ఇవ్వమన్నమాట. వెబ్ ప్రాజెక్ట్స్లో, వెబ్ అప్లికేషన్స్లో ఓకే ఆర్ ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్స్లో బ్యాక్ ఎండ్ పార్ట్లో మనం డైరెక్ట్గా ఈ ఫైల్ నేమ్ ఇచ్చేయము, HTML ఫైల్ నేమ్ అలా ఇచ్చేయమన్నమాట. ఏం చేస్తాము, సో ఇక్కడ ఒక ఎండ్ పాయింట్, ఒక లింక్ అనేది ఇచ్చుకుంటాం. ఓకే, సో అబౌట్ క్లిక్ చేస్తే /aboutకి వెళ్ళు, ఈవెంట్స్ క్లిక్ చేస్తే /eventsకి వెళ్ళు. ఓకే, అలాగే రిజిస్టర్ క్లిక్ చేస్తే /registerకి వెళ్ళు. అలాగే సో ఏదైతే లాగిన్ క్లిక్ చేస్తే /loginకి వెళ్ళు అని చెప్పి ఇవి HTML ఫైల్ నేమ్స్ కాదు, ఇవి HTML ఫైల్ నేమ్స్ కాదు. ఓకే, సో జస్ట్ ఒక లింక్ అన్నది క్రియేట్ చేస్తాము తర్వాత అని చెప్పి ముందు హోమ్ క్లిక్ చేస్తే దీనికి వెళ్ళు, అబౌట్ క్లిక్ చేస్తే దీనికి వెళ్ళు, ఈవెంట్స్ క్లిక్ చేస్తే దీనికి వెళ్ళు, రిజిస్టర్ క్లిక్ చేస్తే దీనికి వెళ్ళు, లాగిన్ క్లిక్ చేస్తే దీనికి వెళ్ళు అని చెప్పి ముందు మనం సెట్ చేసుకున్నాం. ఓకే, మరి /indexకి వెళ్ళమంటున్నాడు. /index అంటే ఏం ఓపెన్ చేసి చూపించాలి అన్నది మనం తర్వాత ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే, సో ముందు ప్రతి దానికి కూడా ఒక లింక్ అన్నది లింక్ చేసుకుంటున్నాం, ఒక లింక్ అన్నది ఇక్కడ ఇచ్చుకున్నాం అంతే. సో హోమ్ క్లిక్ చేస్తే /indexకి వెళ్ళాలి, అబౌట్ క్లిక్ చేస్తే /aboutకి వెళ్ళాలి, సో ఈవెంట్స్ క్లిక్ చేస్తే /eventsకి వెళ్ళాలి. సో /eventsకి వెళ్ళడం అంటే ఎక్కడిది, ఏ ఫైల్ రన్ చేయాలి అన్నది మనం తర్వాత చెప్తాము. ఓకే, సో జస్ట్ ఈ స్టెప్ వరకు ఇక్కడ డైరెక్ట్గా HTML ఫైల్ నేమ్స్ ఎలాగైతే ఇచ్చేసామో దానికి బదులుగా ఇక్కడ మనం
నార్మల్ వెబ్ ప్రాజెక్ట్స్ అన్నిట్లో ఏం చేస్తాము అంటే జస్ట్ ఒక యూఆర్ఎల్ నేమ్ ఇచ్చుకుంటాం. ఈ యూఆర్ఎల్ అంటే ఏంటి, ఏం తెచ్చి ఓపెన్ చేయాలి అనేది తర్వాత చెప్తాం ప్రాసెస్లో. ఓకే రైట్. సో అయితే ఈ విధంగా మనం ముందే ఇచ్చుకుంటాము. సో దిస్ ఈజ్ జాంగోవే. ఓకే. సో జాంగో అన్నది ఏం చేస్తుంది అంటే సో ఎంవిటి ప్యాటర్న్ ఫాలో అవుతుంది అని చెప్పాను కదా. సో ఎంవిటి ప్యాటర్న్ ఎలా ఫాలో అవుతుంది అనేది అబ్జర్వ్ చేయండి. సో జాంగో అనేది ఏం చేస్తుందంటే వ్యూ ఏదైతే ఉందో, ఓకే, సో వ్యూ ఏదైతే ఉందో మోడల్ వ్యూ టెంప్లేట్లో వ్యూ ఏదైతే ఉందో సో ఆ వ్యూస్ ద్వారా, ఓకే, సో మనకి వ్యూస్ డాట్ పీవై అని చెప్పి ఒక ఫైల్ అన్నది వస్తుంది. ఓకే, సో మీరు ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అబ్జర్వ్ చేస్తే మన కాన్ఫిగ్లో వ్యూస్ డాట్ పీవై, ఎస్, మనం అప్లికేషన్ క్రియేట్ చేసిన తర్వాత వస్తుంది వ్యూస్ డాట్ పీవై. ఓకే, సో వ్యూస్ డాట్ పీవై అన్నది ఏదైతే ఒక ఫైల్ ఆటోమేటిక్గా వస్తుందో, ఎప్పుడు వస్తుంది, సో ఏదైతే మనం అప్లికేషన్ క్రియేట్ చేస్తామని చెప్పాం కదా, ప్రాజెక్ట్ అండర్లో ఒక్కొక్క అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నప్పుడు ప్రతి అప్లికేషన్లో భాగంగా వ్యూస్ డాట్ పీవై అని చెప్పి ఒక ఫైల్ వస్తుంది. అదే మనకి వ్యూ అనమాట. ఓకే, సో అదే మనకి వ్యూ అనమాట. ఓకే, సో ఆ వ్యూస్ డాట్ పీవైలో మనం ఏం చేస్తామంటే స్లాష్ ఇండెక్స్ అంటే ఏం రన్ చేయాలి, స్లాష్ అబౌట్ అంటే ఏం రన్ చేయాలి, స్లాష్ ఈవెంట్స్ అంటే ఏం రన్ చేయాలి, అలాగే స్లాష్ రిజిస్టర్ అంటే ఏం రన్ చేయాలి, స్లాష్ లాగిన్ అంటే ఏం రన్ చేయాలో మనం రెడీ చేసి పెట్టుకుంటాం. ఓకే, సో యూజర్ హోమ్ మీద క్లిక్ చేయబోతున్నాడు, హోమ్ మీద క్లిక్ చేస్తే యూజర్కి ఏం చూపించాలి అనేది దానికోసం ఒక వ్యూ రెడీ చేసి పెట్టుకుంటాం. వాటిని వ్యూస్ అంటాం అనమాట. ఏవైతే ప్రతి దాన్ని ఒక యాక్షన్ అంటామో దాన్ని జాంగో భాషలో వ్యూస్ అంటాం మనం. ఓకే, ఒక వ్యూ రెడీ చేసి పెట్టుకుంటాం, ప్రతి దానికి ఒక వ్యూ అన్నది రెడీ చేసి పెట్టుకుంటాం. సో ఆ వ్యూస్ అనేవి ఎలా రెడీ చేసి పెట్టుకుంటాం తెలుసా, జస్ట్ ఒక్కొక్కటి ఒక్కొక్క ఫంక్షన్ అనమాట. సో మన పైథాన్లో ఏదైతే ఫంక్షన్స్ మనం నేర్చుకున్నామో ఆ ఫంక్షన్స్ని మనం ఇక్కడ రాసుకుంటాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ షో హోమ్. ఓకే, షో హోమ్ అని చెప్పి నేను ఒక ఫంక్షన్ రాసుకుంటాను. సో పైథాన్లో ఫంక్షన్స్ ఎలా రాస్తాం మీకు గుర్తుంది కదా. సో డిఈఎఫ్ అని చెప్పి రాసి సో జస్ట్ ఆ ఏదైతే సో మెథడ్ నేమ్ ఉందో, ఫంక్షన్ నేమ్ రాస్తాము. ఓకే, సో రాస్తూ సో మనం రిక్వెస్ట్ పంపిస్తాం కాబట్టి బై డిఫాల్ట్ రిక్వెస్ట్ అనేది ఒకటి కంపల్సరిగా మనం పంపిస్తూ ఉండాలి ప్రతి దానికి కూడా. ఓకే, సో ఇప్పుడు ఈ విధంగా ఏం చేస్తామంటే ప్రతి దానికి కూడా ఒక వ్యూ అన్నది రెడీ చేసుకుంటాం. సో యూజర్ హోమ్ మీద క్లిక్ చేస్తే ఈ షో హోమ్ అనేది రన్ అవ్వాలి. సో అబౌట్ మీద క్లిక్ చేస్తే ఇంకా కిందన ఇంకొకటి ఏదో రాసుకుంటాము. సో అబౌట్కి సంబంధించి అది రన్ అవ్వాలి అని చెప్పి సో ఇలా ప్రతి దాంట్లో కూడా దానికి సంబంధించిన కోడ్ అనేది రాసుకుంటాం. సో దీంట్లో దీనికి సంబంధించిన కోడు, దీంట్లో దీనికి సంబంధించిన కోడు అలా రాసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ షో హోమ్ కదా, ఇది షో అబౌట్ అనుకుందాం. షో అబౌట్, సో అబౌట్ పేజ్ చూపించడం గురించి ఈ వ్యూ రెడీ చేసుకున్నాం. అలా వ్యూస్ డాట్ పీవైలో డిఫరెంట్ వ్యూస్ అనేవి రెడీ చేసుకుంటాం. వ్యూస్ ఆర్ నథింగ్ బట్ ఫంక్షన్స్ అనమాట. ఓకే, సో ఫంక్షన్స్, సో మనకి వ్యూస్ అన్నవి ఫంక్షన్ బేస్డ్ వ్యూస్ రాయొచ్చు, క్లాస్ బేస్డ్ వ్యూస్ రాయొచ్చు. సో పైథాన్లో మనం క్లాస్ కాన్సెప్ట్ చూసాం కదా. సో క్లాస్ బేస్డ్ వ్యూస్ కూడా ప్రతి దానికి ఒక సపరేట్ క్లాస్ యూజ్ చేసి కూడా క్లాస్ బేస్డ్ వ్యూస్ రాయొచ్చు. అంటే సో మన ఆ పర్టికులర్ అప్లికేషన్లో ఎన్ని రకాల యాక్షన్స్ అయితే ఉన్నాయో ప్రతి యాక్షన్ని రిప్రజెంట్ చేస్తూ ఒక ఫంక్షన్ రాస్తాం. ఆ యాక్షన్ జరిగినప్పుడు ఈ ఫంక్షన్ రన్ అవ్వాలి అన్నట్టుగా అనమాట. సో హోమ్ క్లిక్ చేస్తే షో హోమ్ రన్ అవ్వాలి, అలాగే అబౌట్ క్లిక్ చేస్తే షో అబౌట్ రన్ అవ్వాలి. సో అప్పుడు ఇది క్లిక్ చేయగానే ఆటోమేటిక్ ఇది రన్ అవుతుంది. ఇందులో మనం ఏం కోడ్ రాసామో ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో షో అబౌట్. ఓకే, సో అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి లెటస్ సే ఈవెంట్స్. ఓకే, షో ఈవెంట్స్. సో ఈవెంట్స్కి సంబంధించి దానికంటూ ఒక ఫంక్షన్ రెడీ చేసి పెట్టుకుంటాము. సో రెడీ చేసి పెట్టుకొని దాని అండర్లో దాని తాలూకా కోడ్ రాసుకుంటాం. సో ఇలా ప్రతి దానికి కూడా ఒక ఫంక్షన్ అనేది రెడీ చేసి పెట్టుకుంటాం అనమాట. ఓకే, సో ఇది
క్లిక్ చేస్తే ఈ ఫంక్షన్ రన్ అవ్వాలి, ఇది క్లిక్ చేస్తే ఈ ఫంక్షన్ రన్ అవ్వాలి, ఇది క్లిక్ చేస్తే ఈ ఫంక్షన్ రన్ అవ్వాలి, ఇలాగా. సో వ్యూస్ అన్నవి ఏంటంటే మనం ఆ పర్టికులర్ అప్లికేషన్లో జరగబోయే ప్రతి యాక్షన్కి రిప్రజెంట్ చేస్తూ ఒక్కొక్క వ్యూ అన్నది ఉంటుంది. ఒక్కొక్క యాక్షన్ని రిప్రజెంట్ చేస్తూ ఒక్కొక్క వ్యూ అంటే ఒక్కొక్క ఫంక్షన్ అన్నది ఉంటుంది. సో ఆ యాక్షన్ పెర్ఫామ్ అయితే కరస్పాండింగ్ ఆ వ్యూ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే, సో అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావాలి. సో హోమ్ మీద క్లిక్ చేస్తే /index అని చెప్పి ఒక లింక్ చేసుకున్నాము. ఓకే, సో కానీ ఇక్కడ ఎక్కడా కూడా /index అని రాయలేదు. సో హోమ్ మీద క్లిక్ చేయగానే అది /indexకి వెళ్ళాలని చెప్పాం కానీ షో హోమ్కి రావాలని చెప్పి చెప్పలేదు కదా. సో హోమ్ అనగానే అది /indexకి వెళ్ళిపోతుంది కదా. ఈ షో హోమ్ అనేది ఎలా రన్ అవుతుంది? ఓకే, సో ఇది ఎలా లింక్ అవుతాయి అసలు ఇక్కడ? సో హోమ్ క్లిక్ చేస్తే /indexకి వెళ్ళు, అబౌట్ క్లిక్ చేస్తే /aboutకి వెళ్ళు, ఈవెంట్స్ క్లిక్ చేస్తే /eventsకి వెళ్ళు, రిజిస్టర్ క్లిక్ చేస్తే /registerకి వెళ్ళు, లాగిన్ క్లిక్ చేస్తే /loginకి వెళ్ళు అని చెప్తున్నాము. ఓకే, బట్ ఇవేవి ఇక్కడ రాయలేదు. సో ఇక్కడ ప్రతి దానికి రిప్రజెంట్ చేస్తూ ఒక ఫంక్షన్ రాసాం. మరి ఇదిని ఈ లింకు ఈ రెండు ఎలా లింక్ అవుతాయి? ఈ రెండు లింక్ అయితే కదా హోమ్ క్లిక్ చేస్తే /indexకి వెళ్ళు అన్నాము. /indexని సో హోమ్ని మనం లింక్ చేసుకుంటే సో ఎప్పుడైతే హోమ్ క్లిక్ చేస్తే /indexకి వెళ్తుందో అప్పుడు ఆటోమేటిక్గా ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. మరి ఈ రెండింటిని ఎలా లింక్ చేస్తాము అంటే సో దానికంటూ మనకు సపరేట్గా ఒక ఫైల్ ఉంటుంది. అదే urls.py అని చెప్పి మనకు ఒక ఫైల్ వస్తుంది. ఓకే, సో అది మనకి ఇక్కడ ఎలాగైతే ఓవరాల్ ప్రాజెక్ట్కి urls.py అని చెప్పి ఒక ఫైల్ వచ్చిందో ఇలాగా మనకి ప్రతి అప్లికేషన్కి కూడా ఒక urls.py అన్నది ఉంటుంది. ఓకే, సో ఆ urls.pyలో మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ ఈ urls.py అన్నది ఏదైతే ఉందో ఈ urls.pyలో మనం ఇక్కడ లింక్ చేసుకుంటాం. సో బై డిఫాల్ట్ అడ్మిన్ ఇంటర్ఫేస్ జాంగో మనకి ఇస్తుందని చెప్పాను కదా. సో ఇక్కడ చూడండి అడ్మిన్ అనేది ఆల్రెడీ లింక్ చేసి ఉంది ఇక్కడ. ఓకే, సో ఇలా మనం ఏం చేస్తామంటే URLని ఆ వ్యూని లింక్ చేస్తూ ఉంటామన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాత్ అని చెప్పి ఇది ఎలాగైతే రాసామో ఇన్ ద సేమ్ వే మనం ఏం చేస్తామంటే /indexకి షో హోమ్. ఓకే, సో /indexకి ఏమో షో హోమ్. అలాగే సో నెక్స్ట్ ఏదైతే అబౌట్ ఉందో షో అబౌట్. ఓకే, సో అలాగా ఈ లింక్కి ఈ లింక్కి ఈ వ్యూ, ఈ లింక్కి ఈ వ్యూ, ఈ లింక్కి ఈ వ్యూ అని చెప్పి ఆ లింక్స్ని వ్యూస్ని ఓకే మ్యాప్ చేసేటటువంటి ఫైలే urls.py. ఓకే, ఆ urls.pyలో /indexని షో హోమ్ని లింక్ చేస్తాం. సో /aboutని షో అబౌట్ని లింక్ చేస్తాం, /eventsని షో ఈవెంట్ని లింక్ చేస్తాం. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే సో ఎప్పుడైతే దీని మీద క్లిక్ చేస్తాడో ఇక్కడికి వస్తుంది ఈ లింక్ అంటే ఏంటి అన్నది ఇక్కడ urls.pyకి వచ్చి దానికి లింక్ అయిన వ్యూ ఏముందో చూసుకుంటుంది. చూసుకొని ఆ వ్యూకి వెళ్ళి ఆ వ్యూ అన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఆ విధంగా మనకి లింకింగ్ అన్నది జరుగుతుంది అని చెప్పి చెప్తున్నా. ఓకేనా, ఆ విధంగా మనకి లింకింగ్ అనేది జరుగుతుంది అని చెప్పి చెప్తున్నా. ఓకే, సో మనం urls.pyలో మనం సింపుల్గా ఏం చేస్తామంటే సో ఇక్కడ నుండి ఏదైతే ఈ URL ఉందో ఈ URLని ఓకే సో ఈ URLని అలాగే సో ఏదైతే ఇక్కడ వ్యూ ఉందో ఈ వ్యూని ఓకే సో URL ఏదైతే ఉందో URLని వ్యూ ఏదైతే ఉందో వ్యూని వాటిని లింక్ చేస్తాము అని చెప్పి చెప్తున్నా. సో urls.pyలో సింపుల్గా మనం ఏం చేస్తాము సో లింక్ చేసుకుంటాం. ఇక్కడ ఏదైతే ఇది క్లిక్ చేస్తే ఈ URLకి వెళ్ళు అని చెప్తున్నాము ఆ URL ఏంటి, ఆ URL క్లిక్ చేస్తే సో వెళ్ళాల్సినటువంటి వ్యూ ఏంటి. సో ఇలా లింక్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎవరైనా హోమ్ మీద క్లిక్ చేయగానే /indexకి వెళ్తుంది. సో వెంటనే జాంగో సిస్టమ్ ఏం చేస్తుందంటే /index అంటే ఏంటి అని చెప్పి urls.py అని అడుగుతుంది. సో ఇక్కడ మనం లింక్ చేసి ఉంటాం కదా /index అంటే షో హోమ్. ఓకే, అనగానే వెంటనే views.pyకి వెళ్ళిపోయి షో హోమ్ ఏదైతే ఉందో షో హోమ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది అన్నమాట. ఓకే, సో ఈ పాయింట్ ఏదైతే చెప్పానో ఇది మీకు అర్థమైందా అండి? ఈ విధంగా మనకి లింకింగ్ అనేది జరుగుతుంది. అయితే వ్యూస్ అన్నవి ఏం రిప్రజెంట్ చేస్తాయి MVTలో?
వ్యూస్ అన్నవి యాక్షన్స్ని రిప్రజెంట్ చేస్తాయి. ఓకే, సో ప్రతి యాక్షన్ జరిగితే ఏదైనా ఒక యాక్షన్, ఒక యూజర్ అనేవాడు దేనితోనైనా మన వెబ్ అప్లికేషన్లో దేన్నైనా ఇంటరాక్ట్ అయితే ఆ ఇంటరాక్ట్ అయినందుకు ఏం చూపించాలి, ఏం జరగాలి అనేది దానికి కరస్పాండింగ్ వ్యూ అనేది డిసైడ్ చేస్తుంది. సో డిసైడ్ చేసి అదేం చేస్తుంది అంటే ఆ యాక్షన్ని పెర్ఫామ్ చేయించి పెడుతుంది అనమాట. ఓకే, సో మరి ఇందులో భాగంగా సో మరి మోడల్స్ టెంప్లేట్స్ తాలూకా రోల్ ఏంటి? అయితే ఇక్కడ మోడల్ టెంప్లేట్ ఏంటి, వీటి తాలూకా రోల్ ఏంటి దీనిలో, ఈ ఓవరాల్ సినారియోలో మోడల్ టెంప్లేట్ తాలూకా రోల్ ఏంటి అని చెప్పి మనం మాట్లాడితే, మనం స్టార్టింగ్ లోనే చెప్పాం ఏమని, సో జాంగో అన్నది ఆటోమేటిక్ గా క్వరీస్ ని ఇస్తుంది. ఓకే, సో డేటాబేస్ క్వరీస్ ని ఆటోమేటిక్ గా ఇస్తుంది, మనము క్వరీస్ రాయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పాం. మీకు గుర్తుంది కదా. సో ఆ క్వరీస్ ఏ విధంగా రాస్తుంది అంటే, సో జాంగో అనేది క్వరీస్ ఏ విధంగా రాస్తుంది అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ మోడల్స్. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ అని లేకపోతే రిజిస్టర్ అని క్లిక్ చేయగానే దానికంటూ ఇక్కడ ఒక వ్యూ ఉంటుంది, అది రిజిస్ట్రేషన్ ఫామ్ చూపించేస్తుంది. ఓకే, సో యూజర్కి రిజిస్ట్రేషన్ ఫామ్ తెచ్చి చూపించేసింది. యూజర్ ఏమో రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేస్తాడు, చేసి సబ్మిట్ క్లిక్ చేస్తాడు. సబ్మిట్ క్లిక్ చేయగానే అప్పుడు మళ్ళీ దానికి సంబంధించి ఒక యూఆర్ఎల్ పెట్టుకుంటాము, దానికి సంబంధించి ఒక వ్యూ పెట్టుకుంటాము. సో యూజర్ సబ్మిట్ చేసిన డేటా అంతా వ్యూకి వస్తుంది. ఓకే, సో యూఆర్ఎల్కి అంటే ఆటోమేటిక్గా వ్యూకి యూజర్ సబ్మిట్ చేసిన అతని యొక్క రిజిస్ట్రేషన్ డేటా అంతా కూడా వస్తుంది. అప్పుడు ఆ వ్యూ ఏం చేయాలండి, ఆ వ్యూ అనేది ఏం చేయాలి, సో ఆ కోడ్లో భాగంగా ఆ వ్యూ అనేది ఆ యొక్క కోడ్లో భాగంగా ఏం చేయాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ సేవ్ రిజిస్ట్రేషన్ లెటర్స్ సే. ఓకే, సో సేవ్ రిజిస్ట్రేషన్, సో రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేసాడు యూజర్, ఫిల్ చేసిన తర్వాత ఓకే సేవ్ రిజిస్ట్రేషన్కి ఆ డేటా అంతా వచ్చేలాగా మనం స్టోర్ చేసుకున్నాం, సెటప్ చేసుకున్నాం. ఓకే, సో సేవ్ రిజిస్టర్ లేకపోతే సేవ్ డేటా, స్టోర్ డేటా ఏదో ఒకటి. ఓకే, సో సేవ్ డేటా అని చెప్పి మనం ఒక వ్యూ అనేది రెడీ చేసి పెట్టుకున్నాము. సో రెడీ చేసుకొని ఎప్పుడైతే రిజిస్టర్ ఫామ్ క్లిక్ చేస్తాడో ఆటోమేటిక్గా మనం /సేవ్ అని చెప్పి ఒకటి చేసుకొని, సో ఆ /సేవ్కి ఏమోని దీంతో లింక్ చేసుకుంటాము. ఫైన్, అప్పుడు ఆటోమేటిక్గా యూజర్ ఏదైతే సబ్మిట్ చేస్తాడో సబ్మిట్ చేసిన ఆ ఫామ్ డేటా అంతా ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడికి రాగానే ఇది ఏం చేయాలి, సో ఆ డేటాని తీసుకువెళ్ళి డేటాబేస్లో స్టోర్ చేయాలా. ఓకే, సో యూజర్ ఏదైతే రిజిస్ట్రేషన్ ఫిల్ చేశాడో అదంతా కూడా మన డీబీ ఏదైతే ఉంటుందో, డేటాబేస్ ఏదైతే ఉంటుందో, సో మనం MySQL యూజ్ చేయొచ్చు, ఆర్కిల్ యూజ్ చేయొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఆ డేటాబేస్ ఏదైతే ఉంటుందో ఆ డేటాబేస్లో స్టోర్ చేయడానికి ఇది డేటాబేస్ కనెక్టివిటీ కోడ్ రాయాలి కదా. ఓకే, సో ఆ యూజర్ డీటెయిల్స్ ఏదైతే ఉందో యూజర్స్ టేబుల్లోకి వెళ్ళి స్టోర్ అవ్వాలి. యూజర్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేశాడు, ఫిల్ చేసి సబ్మిట్ కొట్టగానే మనం urls.py ద్వారా ఈ వ్యూకి వచ్చినట్టు సెటప్ చేసుకున్నాము. వ్యూకి వచ్చింది డేటా, ఇక్కడ వ్యూ అనేది ఏం చేయాలి, ఆ వచ్చిన డేటా అంతా తీసుకువెళ్ళి డేటాబేస్లో స్టోర్ చేయాలి. ఓకే, అంటే ఏం చేయాలి, ఇన్సర్ట్ క్వరీ రాయాలి. సో ఇన్సర్ట్ క్వరీ ఇది రాస్తుందా, రాయదు. సో రాయకుండా ఏం చేస్తుందంటే మోడల్ హెల్ప్ తీసుకుంటుంది అనమాట. సో వ్యూ అన్నది దాని కోడ్లో భాగంగా ఎక్కడైనా డేటాబేస్తో కనెక్ట్ అవ్వాలి అనుకుంటే సో ఏం చేస్తుంది, సో డేటాబేస్తో కనెక్ట్ అవ్వాలనుకున్న ప్రతిసారి మోడల్ హెల్ప్ తీసుకుంటుంది. ఓకే, సో మోడల్ అనేది మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క డేటాబేస్లో సో ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ సే ఇది మన డేటాబేస్ అనుకుందాం. ఓకే, సో మన డేటాబేస్ ఏదైతే ఉందో మన డేటాబేస్లో ఎన్ని టేబుల్స్ అయితే ఉంటాయో, ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ యూజర్స్ టేబుల్. ఓకే, సో అలాగే ఈవెంట్స్ టేబుల్. ఓకే, సో అలాగే ఎన్రోల్మెంట్స్. ఓకే, సో ఎన్రోల్మెంట్స్ ఇలా సో ఏవో కొన్ని టేబుల్స్ మన డేటాబేస్లో ఉన్నాయి అనుకుందాం. ఓకేనా, సో ఇవన్నీ మన డేటాబేస్లో ఉండేటటువంటి టేబుల్స్ అనుకుందాం. సో యూజర్స్ టేబుల్, ఓకే, అలాగే సో ఈవెంట్స్ టేబుల్, అలాగే ఎన్రోల్మెంట్స్ టేబుల్, ఇవన్నీ కూడా సో డేటాబేస్లో ఉండే టేబుల్స్. ఓకే, సో ఇప్పుడు ఈ
ఏదైతే ఈ టేబుల్స్ ఉన్నాయో వీటి యొక్క క్వరీస్ మనం ముందే రాయమన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్ రిజిస్టర్ అవ్వగానే యూజర్స్ టేబుల్లో ఆ డేటా స్టోర్ అవ్వాలి. దానికి ఇన్సర్ట్ క్వరీ మనం రాయము. సో జాంగో ఏం చేస్తుందంటే సో ఇక్కడ డేటాబేస్లో ఎన్నైతే టేబుల్స్ ఉన్నాయో ఓకే సో ప్రతి టేబుల్ని రిప్రజెంట్ చేస్తూ డేటాబేస్లో ఉండే ప్రతి టేబుల్ని రిప్రజెంట్ చేస్తూ ఒక మోడల్ క్రియేట్ చేసుకో. ఓకే ఒక మోడల్ క్రియేట్ చేసుకో. సో ఎప్పుడైతే ప్రతి టేబుల్కి ఒక మోడల్ రెడీ చేసుకుంటావో ఆ టేబుల్ని లింక్ చేస్తూ ఒక మోడల్ రెడీ చేసుకోగానే ఆటోమేటిక్గా ఆ టేబుల్కి కావాల్సిన క్వరీస్ అన్నీ ఈ మోడల్ ప్రిపేర్ చేసేస్తుందంట. ఓకే ఇన్సర్ట్ క్వరీస్ కానీ అప్డేట్ క్వరీస్ కానీ డిలీట్ క్వరీస్ కానీ అన్నీ ఆటోమేటిక్గా రెడీ అయిపోతాయి. సో మనం సింపుల్గా చేయాల్సింది ఏంటంటే డేటాబేస్లో ఉండే ప్రతి టేబుల్కి కూడా మ్యాప్ చేస్తూ ప్రతి దానికంటూ సపరేట్గా ఒక మోడల్ క్రియేట్ చేసుకోవాలి. గాట్ ఇట్. సో మోడల్ అంటే ఏంటయ్యా ఇక్కడ అంటే సింపుల్గా పైథాన్ ఫైల్ అది కూడా. ఓకే సో ప్రతి డేటాబేస్లో ఉండే ప్రతి టేబుల్ని రిప్రజెంట్ చేస్తూ ఒక మోడల్ అన్నది మనం క్రియేట్ చేసుకోవాలి విచ్ ఈస్ నథింగ్ బట్ ఏ పైథాన్ ఫైల్. సో అది ఎలా క్రియేట్ చేయాలో మనం ఖచ్చితంగా చూస్తాం ప్రాక్టికల్గా. ఓకే సో అలా క్రియేట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తామైతే యూజర్ ఓకే సో యూజర్ అని చెప్పి ఒక మోడల్ రెడీ చేసుకుంటాము. సో విచ్ లింక్స్ దిస్ టేబుల్. సో డేటాబేస్లో యూజర్స్ అనే టేబుల్ని రిప్రజెంట్ చేస్తూ సో యూజర్ అని చెప్పి ఒక మోడల్ రెడీ చేసుకుంటాము. ఓకే సో ఇక్కడ మనం చేస్తుందంతా కూడా సో మోడల్స్ అనమాట. ఓకే సో ఒక మోడల్ రెడీ చేసుకుంటాము. సో అలాగే ఏదైతే మనకి ఈవెంట్స్ ఉందో ఈవెంట్స్కి రిప్రజెంట్ చేస్తూ సో ఈవెంట్ అని చెప్పి అదొక మోడల్ రెడీ చేసుకుంటాము. ఓకే సో ఈవెంట్ అని చెప్పి అదొక మోడల్ రెడీ చేసుకుంటాము. అలాగే ఏదైతే ఎన్రోల్మెంట్స్ ఉందో ఫర్ ఎగ్జాంపుల్ ఎన్రోల్మెంట్స్కి సంబంధించి ఎన్రోల్ అని చెప్పి అదొక మోడల్ రెడీ చేసుకుంటాం. ఇవన్నీ ఏంటి పైథాన్ ఫైల్స్. ఓకే సో యూజర్ అని ఈవెంట్ అని ఓకే అలాగే ఎన్రోల్ అని సో ఇలా మనం పైథాన్ ఫైల్స్ రెడీ చేసుకుంటాము. వీటినే మనం ఏమంటామంటే మోడల్స్ అంటాం. సో ప్రతి టేబుల్ని లింక్ చేస్తూ మన పైథాన్లో ఒక మోడల్ రెడీ చేసుకుంటాం. సో ఎప్పుడైతే జాంగో ప్రాజెక్ట్ మనకి జాంగో చెప్పిన స్టైల్లో మనం మోడల్స్ క్రియేట్ చేస్తామో ప్రతి టేబుల్కి ఆటోమేటిక్గా మోడల్ క్రియేట్ చేయగానే ఈ మోడల్ ఏం చేస్తుందంటే ఈ యూజర్స్ టేబుల్కి సంబంధించి ఎన్ని రకాల క్వరీస్ కావాలో అన్నీ ఆటోమేటిక్గా ప్రిపేర్ చేస్తుంది అనమాట. ఓకే అలాగే ఈవెంట్స్కి సంబంధించి ఎప్పుడైతే ఒక మోడల్ రెడీ చేసామో ఈవెంట్స్ అనే టేబుల్కి సంబంధించి అన్ని క్వరీస్ ఇది ప్రిపేర్ చేస్తుంది ఆటోమేటిక్గా. ఎన్రోల్కి సంబంధించి ఇది ప్రిపేర్ చేస్తుంది. ఓకే సో ఆ విధంగా మోడల్స్ అనేవి మనం డేటాబేస్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వకుండా మన వర్క్ని చాలా తగ్గిస్తాయి అన్నమాట. సో లేకపోతే ఈ ప్రతి దానికి కూడా క్వరీస్ అన్నీ కూడా మళ్ళీ మనమే ప్రిపేర్ చేసుకోవాలి. దానికి ఇంకా ఎక్స్ట్రా టైం అనేది వేస్ట్ అయ్యేది డెవలపర్కి. సో సింపుల్గా ప్రతి దానికి ఒక మోడల్ రెడీ చేసి పెట్టుకుంటే ఇంకా ఆ టేబుల్తో మనం ఎన్నిసార్లు ఇంటరాక్ట్ అవ్వని జస్ట్ మనం టేబుల్తో ఇంటరాక్ట్ అవ్వకుండా ఈ మోడల్కి మనం కనెక్ట్ అయిపోతే చాలు. మోడలే ఆ టేబుల్తో కనెక్ట్ అయ్యి బ్యాక్ ఎండ్లో కావలసిన క్వరీ ప్రిపేర్ చేసుకొని సో కావాల్సిన యాక్షన్ మన చేత చేయించి పెట్టేస్తూ ఉంటుందన్నమాట. మీకు అర్థమవుతుందా? సో అంత బ్యూటీగా ఉంటుంది ఇది మోడల్ అనేటటువంటిది. ఓకే సో మోడల్ అనేది ఎందుకు? సో టేబుల్స్ యొక్క ఏవైతే డేటాబేస్కి సంబంధించి మోడల్ అనమాట. ఓకే సో అప్పుడు ఈ ఏదైతే వ్యూ ఉందో సో వ్యూకి యూజర్ సబ్మిట్ చేసిన డేటా రాగానే వ్యూ అనేది ఏం చేస్తుందంటే డేటాబేస్తో డైరెక్ట్గా కనెక్ట్ అయిపోదు. సో డేటాబేస్తో డైరెక్ట్గా కనెక్ట్ అవ్వకుండా సో ఈ మధ్యలో ఏదైతే మోడల్ ఉందో ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ అనేటటువంటి మోడల్ ఏదైతే ఉందో సో ఈ మోడల్తో ఇది కనెక్ట్ అవుతుంది. సో ఇగో నాకు ఈ డేటా వచ్చింది అని చెప్పి ఇది ఏదైతే యూజర్ ఉందో యూజర్కి పంపించేస్తుంది అనమాట. యూజర్ మోడల్కి పంపించేస్తే సో యూజర్ మోడలే ఓకే కొత్త డేటా వచ్చింది కదా ఇంక ఇన్సర్ట్ చేయాలేమో అని చెప్పి ఆటోమేటిక్గా ఇన్సర్ట్ క్వరీ ప్రిపేర్ చేసుకొని అదే డేటాబేస్తో కనెక్ట్ అయ్యి అదే యూజర్స్ టేబుల్లోకి ఆటోమేటిక్గా ఆ డేటా అంతా కూడా పంపించుకుంటుంది. అర్థమవుతుందా? మనం లోపలికి వెళ్ళే కొద్దీ మీకు అన్ని క్లారిటీ వస్తాయండి. ఓకేనా? సో ఫస్ట్ మనకి ఫ్లో అండర్స్టాండ్ చేసుకుంటే ఆ తర్వాత మిగతాదంతా కూడా మనం ఖచ్చితంగా మాట్లాడదాం. ప్రతి ఒక్కటి ఇన్ డెప్త్ మాట్లాడదాం. ఓకే రైట్. సో అయితే మనకి ఇక్కడ ఏదైతే మనము
సేవ్ డేటా అనేటటువంటి వ్యూలో ఓకే సో డేటా మనకు వచ్చింది, ఇంకా అదంతా సేవ్ చేయాలి అనేటప్పటికి సో జాంగో ఫ్రేమ్వర్క్ లేకపోతే ఇక్కడ మనమే డేటాబేస్ కనెక్టివిటీ కోడ్ రాసి ఓకే సో ఇన్సర్ట్ ఇంటూ యూజర్స్ టేబుల్ ఆ క్వరీ రాసి మనం డేటాబేస్ కనెక్టివిటీ అంతా మనమే ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు సింపుల్గా వ్యూ ఏం చేస్తుందంటే దాంట్లో భాగంగా సింపుల్గా ఇదిగో నాకు ఈ డేటా వచ్చింది అని చెప్పి ఆ కరస్పాండింగ్ మోడల్ ఏదైతే ఉందో యూజర్ మోడల్ దానికి అప్ చెప్పేస్తే యూజర్ మోడలే ఇంకా కావాల్సిందంతా కూడా చేసుకుంటుంది. ఓకే సో ఇంకా సో ఈ వ్యూ అనేది ఏం చేస్తుందంటే ఫస్ట్ ఈ యాక్షన్కి రిప్రజెంట్ చేస్తూ ఇది రన్ అవుతూ ఉంటుంది. దాంట్లో భాగంగా డేటాబేస్ యాక్టివిటీస్ ఏం చేయాల్సి వచ్చినా సో డైరెక్ట్గా డేటాబేస్తో వ్యూ అనేది కనెక్ట్ అవ్వదు, మోడల్స్తో కనెక్ట్ అవుతుంది. మోడల్సే బ్యాక్గ్రౌండ్లో డేటాబేస్ యాక్టివిటీస్ అన్ని ఆటోమేటిక్గా పెర్ఫామ్ చేస్తాయి. సో ఆ విధంగా మనకి మోడల్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. అయితే మరి టెంప్లేట్ తాలూకా రోల్ ఏంటి సార్? సో టెంప్లేట్ అనేది ఎందుకు అంటే సో టెంప్లేట్ అనేది ప్రతిసారి యూజర్కి అవుట్పుట్ చూపిస్తూ ఉండాలి కదా, సో దానికి సంబంధించి టెంప్లేట్ అనమాట. ఓకే సో ఇప్పుడు మనం చూసిన వాటిలోనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ మీద క్లిక్ చేస్తే సో బ్యాక్గ్రౌండ్లో డేటాబేస్ యాక్టివిటీస్ జరగని, లేకపోతే ఈ వ్యూలో ఉన్న కోడ్ రన్ అవ్వని, డేటాబేస్ యాక్టివిటీస్ జరగని, ఏమైనా జరగని ఒక నార్మల్ కంప్యూటర్ సైన్స్ కాని యూజర్కి మనలాంటి ఒక యూజర్కి సో అమెజాన్ వాడు ఏ టెక్నాలజీలో కోడ్ రాసుకుంటే మనకెందుకు, మనం ఒక ప్రోడక్ట్ మీద క్లిక్ చేసాము, మనకి దాని డీటెయిల్స్ రావాలి, బై నౌ క్లిక్ చేస్తాము, మనకి ప్రాసెస్ జరగాలి. ఓకే అది మనకి ఇంపార్టెంట్. సో మనం క్లిక్ చేయగానే మనకు ఒక రెస్పాన్స్ నీట్గా కనిపిస్తుందా లేదా అనేది మనకి ఇంపార్టెంట్ కదా. సో మరి యూజర్కి మనలాంటి యూజర్కి రెస్పాన్స్ చూపించాలంటే ఏ రెస్పాన్స్ చూపిస్తాము అంటే సో ఆ రెస్పాన్సెస్కి సంబంధించి ఉన్నటువంటిదే టెంప్లెట్. ఓకే సో టెంప్లెట్ అనేది ఏంటంటే ముందుగానే మనం కొన్ని టెంప్లెట్స్ రెడీ చేసి పెట్టుకుంటాం అనమాట. ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ మన వెబ్సైట్ మనమే ఈ-కామర్స్ వెబ్సైట్ క్రియేట్ చేసాము. ఓకే సో క్రియేట్ చేస్తే మనము సో ఏ ప్రోడక్ట్ మీద క్లిక్ చేసినా కూడా ఆ ప్రోడక్ట్ యొక్క ఇమేజ్ రావాలి, టైటిల్ రావాలి, డిస్క్రిప్షన్ రావాలి. ఓకే ఇది కామన్ టెంప్లెట్. సో లెఫ్ట్ సైడ్ ఏ ప్రోడక్ట్ మీద క్లిక్ చేసినా ఆ ప్రోడక్ట్ ఇమేజ్ లోడ్ అవ్వాలి, సో ఇక్కడ టైటిల్ లోడ్ అవ్వాలి, ఇక్కడ డిస్క్రిప్షన్ లోడ్ అవ్వాలి, కిందన ఎక్కడో లేకపోతే రైట్ సైడ్ ఎక్కడో ప్రైస్ లోడ్ అవ్వాలి. సో ఇది లోడ్ అవ్వాలి. ఇది కామన్ టెంప్లెట్ అని ఎలాగైతే రెడీ చేసుకుంటామో సో దాన్నే మనం టెంప్లెట్ అంటామన్నమాట. సో అలాగా మన జాంగో అప్లికేషన్లో మనం ఏం చేస్తామంటే ముందుగానే టెంప్లెట్స్ రెడీ చేసి పెట్టుకుంటాం. ఓకే సో యూజర్ ఎప్పుడైతే ఒక వ్యూకి వస్తాడో, ఒక యాక్షన్ క్లిక్ చేసి వ్యూకి వస్తాడో, వ్యూ ఏం చేస్తుందంటే సో ఇంకా చేయాల్సిన యాక్షన్స్ అన్ని చేసేస్తుంది, మోడల్స్ కనెక్ట్ అయ్యి డేటాబేస్ యాక్టివిటీస్ అన్ని పెర్ఫామ్ చేసేస్తుంది. సో చేసిన తర్వాత చివరికి అవుట్పుట్ ఏం చూపించాలో ఉన్న టెంప్లెట్స్లో కరెక్ట్గా ఏ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకొని ఓకే సో ఏ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకొని యూజర్కి అవుట్పుట్ చూపించాలో ఆ టెంప్లెట్ చూపించేస్తుంది అనమాట. ఓకే సో చూపించేస్తే ఇంకా ఏదైనా సరే ఇక్కడ వ్యూఏ అనమాట. ఓకే సో యూజర్ ఒక యాక్షన్ క్లిక్ చేశాడు, యూఆర్ఎల్కి వెళ్ళింది, అక్కడ నుండి వ్యూకి వచ్చింది, వ్యూలో కోడ్ అంతా రన్ అయిపోద్ది, మోడల్ కనెక్ట్ అయిపోయి డేటాబేస్ అంతా రన్ అయిపోద్ది. ఫైనల్గా యూజర్కి రెస్పాన్స్ చూపించాలి కాబట్టి ఆ రెస్పాన్స్ కూడా వ్యూఏ డిసైడ్ చేస్తుంది. డిసైడ్ చేసి సో వ్యూలో మనం ముందే కోడ్ రాస్తాం. సో ఇదంతా చేసిన తర్వాత ఫైనల్గా సో అండ్ సో టెంప్లెట్ రెడీగా ఉంది, ఆ టెంప్లెట్లో డేటా ఫిల్ చేసేసి యూజర్కి రెస్పాన్స్ చూపించేయి. సో లెఫ్ట్ సైడ్ ఫర్ ఎగ్జాంపుల్ డంబెల్ ఇమేజ్, సో దాని తాలూకా టైటిల్, దాని తాలూకా డిస్క్రిప్షన్ చూపించేయి. ఓకే అలాగే యూజర్ మరొక ప్రోడక్ట్ మీద ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ చేస్తే సో లెఫ్ట్ సైడ్ ఆ ఆడియో రికార్డర్ ఏదైతే ఉందో ఆడియో రికార్డర్ ఇమేజ్, సో దాని తాలూకా టైటిల్, దాని తాలూకా డిస్క్రిప్షన్ చూపించేయి అని చెప్పి వ్యూ అనేది ఆ కరస్పాండింగ్ టెంప్లెట్ని పిక్ చేస్తుంది. పిక్ చేసి ఆ టెంప్లెట్లో ఎక్కడెక్కడ ఏ డేటా ఉండాలో అవన్నీ కూడా పంపిస్తూ ఆ టెంప్లెట్ని యూజర్కి చూపించేస్తుంది. అలా యూజర్కి రెస్పాన్సెస్ చూపించడం కోసం కొన్ని టెంప్లెట్స్ ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటాం. సో యూజర్ మహా అయితే ఎన్ని టెంప్లెట్స్ మనకు అవసరం పడతాయి, ప్రతి ప్రోడక్ట్కి ఇదే స్టైలు కాబట్టి ప్రోడక్ట్స్ అన్ని చూపించడానికి ఒక టెంప్లెట్. అలాగే సో కాంటాక్ట్ అస్ ఏదో క్లిక్ చేస్తాడు యూజరు, సో కాంటాక్ట్ అస్ క్లిక్ చేస్తే అక్కడ ఒక ఫామ్ ఏదో చూపించాలి. ఓకే సో హెల్ప్ ఫర్ ఎగ్జాంపుల్, సో దానికంటూ ఒక టెంప్లెట్. సో అలాగా కామన్గా ఏవైతే డిఫరెంట్గా ఉంటాయో సో వాటిని రిప్రజెంట్ చేస్తూ ప్రతి దానికి కూడా మనం ఒక టెంప్లెట్ అనేది రెడీ చేసి పెట్టుకుంటాము. సో వ్యూ అనేది ఏం చేస్తుందంటే ఇంకా
దాని తాలూకా కోడ్ అంతా రాసిన తర్వాత, అంతా ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇక ఫైనల్గా యూజర్కి రెస్పాన్స్ చూపించే అని చెప్పి ఉన్న టెంప్లెట్స్లో ఏదో ఒక దాన్ని పిక్ చేసి సో దాని ద్వారా రెస్పాన్స్ అనేది యూజర్కి చూపించేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. రిసిప్ట్